హలో గైస్, వెల్కమ్ టు నందు టాక్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనమైతే కర్ణాటకలో బీదర్లోని ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ జరణి నరసింహస్వామి టెంపుల్ ఉందంటే విజిట్ చేయడానికి స్టార్ట్ అయిపోయినాం హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బీదర్లోకి. సో మనం విజిట్ చేసే ప్లేస్లో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ వెరీ వెరీ గుడ్ ఉంది. అండ్ జరిగే ఫన్ యాక్టివిటీస్ మిగతా అంతా నేను మీకు చూపిస్తూ ఉంటాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి అండ్ వెంటనే ఫాలో కొట్టేసేయండి ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ చేయండి for future videos. Let's get into the video. హే, మిర్జాపూర్ తెలంగాణలో ఏం చేస్తుంది? ఈ వ్యూ అయితే అదిరిపోయింది భయ్యా. రెండు చెట్ల మధ్య నుంచి ఇలా వెళ్తుంది. వెల్కమ్ టు కర్ణాటక. సో కర్ణాటక అయితే రీచ్ అయిపోయినాం. సో కర్ణాటకలో మేము ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే కర్ణాటక డ్రైవర్స్కి అసలు డ్రైవింగ్ వచ్చా రాదా అన్నట్టే ఉంది. వెరీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మీదకి వచ్చేస్తున్నారు, వన్ వేలో వచ్చేస్తున్నారు. ఈ రెండు కొండల మధ్యలో అయితే వ్యూ సూపర్ ఉంది అసలు. వెళ్ళేటప్పుడు అయితే చూడండి, లొకేషన్ చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలంటే ఫోటోలు తీయండి. సో ఫైనలీ ఇక్కడ నుంచి చాలా జర్నీ చేసి గుడికి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకోవాలంట. ఇప్పుడు తీసేసుకుందాం పదండి. ఇదే పార్కింగ్ టికెట్ భయ్యా, 10 రూపీస్. కర్ణాటకలో ఉంది. నాకైతే ఏం అర్థం కాలేదు. మీకు అర్థమైతే చెప్పండి కామెంట్లో. సో ఇక్కడ బైక్ పార్క్ చేసేసినాం. సో నీడ ప్లేస్ చూసేసుకొని మంచిగా పార్క్ చేసినాం బైక్ని. ఇదే బస్ స్టాప్ అనుకుంటా కర్ణాటకలో టెంపుల్ కాడ. ఇదే టికెట్ కౌంటర్. పక్కన కూడా ఇంకా లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది. లగేజ్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మేము కొంచెం లోపలికి వెళ్ళి అలా డ్రెస్ చేంజ్ చేసేసుకొని సో వాటర్లోకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అందుకే సిగరెట్ బంద్ చేయాలంటే మంకీ మ్యాన్ స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సనాతన ధర్మం. అరే సౌండ్ వస్తుంది కదా. వెంటిలేషన్ రా, వెంటిలేషన్. బ్రైట్నెస్ పెంచు. चला चला जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय श्री राम.
దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో అలానే దగ్గరలో ఉన్న ఒక బీదర్ ఫోర్ట్ ఉందంటే సో అలాగే మ్యాప్ పెట్టేసుకున్నాం. ఒక 4 కిలోమీటర్స్ ఏమో ఉంది టెంపుల్ నుంచి మాకు చూపెట్టింది. సో అక్కడ నుంచి బీదర్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో చూడండి మంచి లొకేషన్ ఉంటుంది ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని. ఇదే బీదర్ క్లాక్ టవర్ సెంటర్ అనుకుంటా, చాలా బాగుంది. ఎన్నేళ్ళ కిందడు కట్టారో ఏమో అని అది జరిపోయింది. సో ఇక్కడ నుంచి రౌండ్గా తిరిగేసి ఒక చుట్టేసి స్ట్రైట్గా రైట్ తీసుకొని వెళ్ళిపోతే ఇంకా చాలా లోపలికి ఉంది లొకేషన్. సో అదంతా పెట్టలేదు. సో మొత్తం ఒకసారి మొత్తం చుట్టూరుగా ఒక రౌండ్ వేసాం బీదర్ ఫోర్ట్ మొత్తం. ఇది ఎంత లాంగ్ ఉందంటే అప్పట్లో ఇంధానం కబ్జా చేసి ఎలా కట్టారో అర్థమవుతలే. మనకి ఇప్పుడు చిన్న 100 గజాలు దొరకాలంటే చేస్తున్నాం. వీళ్ళు అప్పట్లో ఇంధానం కబ్జా చేసి ఎట్లా కట్టారో ఏమో రాజులైనా. సో ఎంటరింగ్ ఇన్ టు బీదర్ ఫోర్ట్. ఎండ్ అయితే సావ కొడుతుంది. వచ్చేటోళ్ళు ఉంటే పక్కా క్యాప్స్, వాటర్ బాటిల్ పక్కా తెచ్చుకోండి, చచ్చిపోతారు లేకపోతే. లంక ఖైదీలా బిహేవ్ చేయరా. ఓ సారీ, ఇదే ఖైదీల జైలు. చూడండి ఎక్కడున్న లవర్స్ మాత్రం మారారు, గోడల మీద ఎలా రాసారు చూడండి. సో నేను ఇక్కడ చూసింది ఏంటిదంటే మన పురాతన దేవుళ్ళది గుళ్ళ మిగతా అన్నీ ఎలా ఎరగొట్టారని చూస్తుంటేనే చాలా రగిలిపోయింది. ఎంత కోపం వచ్చిందంటే ఇప్పుడు కనుక వాళ్ళు ఉంటే మనం కూడా ఫైట్ చేసేవాళ్ళం అనిపించింది. మంచి మంచి దేవుళ్ళని ఎలా హాఫ్ ఇరగొట్టేసి సగం సగం ఇరిచేసి. Please explain Nandu. What is that? This is the history of Which? this only. Okay, go. బీదర్ ఫోర్ట్లోనే మ్యూజియం కూడా ఉంది గాయస్. సో ఎవరైనా చూడండి, పక్కనే ఉంటుంది, కనిపించదు, అదేదో రూమ్లో ఉన్నట్టు ఉంటుంది లోపలికి వెళ్తే. అప్పట్లో ఏన్షియంట్ టైంలో మన వాళ్ళు యూజ్ చేసే కుండలు, తల్వార్లు, మిగతా అన్నీ చూడండి, బాణాలు, ఆర్మర్స్, కెనాన్ బాల్స్, సంథింగ్ ఇంకేవేవో ఉన్నాయి. నాకు వీటన్ని పేర్లు తెలియదు, కానీ చూస్తున్న కొద్దీ చాలా పురాణతలు ఉన్నాయి. అసలు మనకి ఇంత హిస్టరీ ఉందా అని చూసేదాకా కూడా తెలియదు. నేనైతే ఒక గన్ చూసాను, చాలా గన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద గన్స్ అప్పట్లో ఎలా వాడేవాళ్ళో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అసలు ఇలా హౌ ఇవి టైల్స్ అప్పట్లో రాజులు వాళ్ళ ప్లేట్స్ ఆర్ సంథింగ్, తల్వార్లు, మొత్తం ఎక్కడ చూసినా కత్తులు ఉన్నాయి, తుప్పు పట్టి ఇరిగిపోయినాయి. అప్పట్లో యుద్ధాలు ఎంత బాగా చేసేవాళ్ళో. ఇంకా చాలా ఉన్నాయి చూడండి, మన పురాతన దేవుళ్ళ విగ్రహాలు ఎలా ఎరగొట్టేశారు అప్పట్లో రజాకర్స్, మొఘల్స్, వీళ్ళందర్స్. బాబా చూస్తుంటేనే తడుక్కుపోతుంది. మ్యూజియం అయితే చాలా బాగుంది. విగ్రహాలను చూసిన తర్వాత అక్కడ ఉండబుద్ధి కాలేదు. సో మీకోసమని వీడియో మొత్తం తీసేసి. సో వీడియో ఇంతే గాయస్, అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్కి మళ్ళీ ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి. సో బ్యాక్ టు హైదరాబాద్ అగైన్. దారిలో మాకు ఈ దర్గా కనిపించింది, ఇది విజిట్ చేసుకొని బాయ్. నెక్స్ట్ వీడియో